మన సమాజంలో సింహం అనే బిరుదు ఎవరికివ్వాలి? దేశాన్ని ముఖ్యమంత్రిని తిడుతూ కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే అమ్మాయికా? चाहे कोई भी हो, जब हक की बात करेगा तो उसके साथ है, जब ना हक की बात करेगा तो उसकी माँ बहन एक करने का भी दम है। లేక యుద్ధ సమయంలో దేశం తరఫున గర్జిస్తూ శత్రువులకు ముచ్చమటలు పట్టించిన ఒక వీరనారిక? ఈ ఇద్దరి అమ్మాయిల కథలు వింటే మీకే అర్థమవుతుంది మన దేశంలోని ఒక వర్గం ఆలోచనా విధానంలో ఉన్న ప్రమాదకరమైన తేడాను ఇది బయట పెడుతుంది. మొదట పొగరుబోతు అమ్మాయి కథ చూద్దాం. ఈ అమ్మాయిని మీలో చాలా మంది ఇప్పటికే చూసుంటారు. ఒకే ఇంటర్వ్యూలో ఈమె మొదట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ని టక్లే అంటే బట్టగుండు అని అవమానించి దమ్ముంటే మా ఇంటికి రారా అని సవాలు విసిరింది. ఆ తర్వాత హిందువుల విశ్వాసాన్ని కించపరుస్తూ మేము ఆవుని కోసి తింటాం, ఏ కేసు పెడతారో పెట్టుకోండి అని వాగింది. ఈ వీడియో బయటకు రాగానే కొంతమంది ఈమెను ఆకాశానికి ఎత్తేశారు. ఆడపులి, నిజమైన సింహం అంటే ఈమె, నీ ధైర్యానికి సలాం అంటూ తెగ పొగిడారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, హిందువుల విశ్వాసాన్ని అవమానించిన అమ్మాయి వాళ్ల కళ్లకు ఒక హీరోలా కనిపించింది. ఇప్పుడు అసలైన సింహం కథ చూద్దాం రండి. మీకు ఆపరేషన్ సింధూర్ గుర్తుందా? పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు యావత్ ప్రపంచం మన దేశం వైపే చూస్తున్న సమయంలో భారత సైన్యం తరఫున అధికార ప్రతినిధిగా ముందుకు వచ్చిన ధీరవనిత కర్నల్ సోఫియా ఖురేషీ. ఆమె ఒక ముస్లిం, కానీ ఆమె తన మతం కన్నా దేశాన్ని ఎక్కువగా ప్రేమించింది. ప్రతిరోజు మీడియా ముందు నిలబడి పాకిస్తాన్ ప్రచారాలను తిప్పికొడుతూ భారత సైన్యం యొక్క పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. ఆమె మాటల్లో దేశభక్తి, కళ్లల్లో నిజాయితీ, గొంతులో ఒక సింహ గర్జన ఉంది. ఆ క్లిష్ట సమయంలో ఆమె యావత్ భారతదేశానికి ఒక ధైర్య ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు నా ప్రశ్న ఇదే: ముఖ్యమంత్రిని తిట్టి ఆవును తింటానన్న అమ్మాయిని సింహమని పొగిడిన వాళ్లు ఆ రోజు కర్నల్ సోఫియా ఖురేషీని ఏమని పిలిచారు? దేశం కోసం గర్జిస్తున్న ఆ నిజమైన సింహం గురించి ఒక్కరైనా ఒక్క మంచి మాట రాశారా? మా సోదరి ధైర్యానికి సలామని ఎవరైనా అన్నారా? లేదు. ఎందుకంటే వాళ్ల దృష్టిలో దేశభక్తికి విలువలేదు. వాళ్లకు కావాల్సింది దేశాన్ని ప్రేమించే ముస్లింలు కాదు, హిందువులను, ఈ దేశ వ్యవస్థను ద్వేషించేవాళ్లు. అందుకే వాళ్లకు మహమ్మద్ షమీ, సిరాజ్ వికెట్లు తీస్తే ఆనందం రాదు, కానీ పాకిస్తాన్ గెలిస్తే పండగ చేసుకుంటారు. అబ్దుల్ కలాం లాంటి దేశభక్తులను మావాడు అంటూ ఒక్కడంటే ఒక్కడు కూడా గొప్పగా చెప్పుకోడు, కానీ ఔరంగజేబ్ లాంటి రాక్షసులకు మాత్రం జేజేలు కొడతారు. బార్డర్ మీద ప్రతీక్షణం పహారా కాస్తూ మనల్ని కాపాడుతున్న భారత జవాన్లు డ్యూటీ చేస్తూ ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందినప్పుడు వీళ్లలో ఏ ఒక్కడు కొంచెం కృతజ్ఞత కూడా చూపించరు. కానీ అదే బార్డర్ ఆవల నుంచి వచ్చి మన దేశంలో బీభత్సం సృష్టిస్తున్న ఉగ్రవాదులు మన జవాన్ల చేతిలో హతమైనప్పుడు మాత్రం జాలి చూపిస్తారు, ఊరేగింపులు చేస్తారు. ఈ ద్వంద్వ వైఖరిపై మీకు ఏమనిపిస్తోంది? దేశాన్ని తిట్టేవాళ్లే హీరోలా, దేశం కోసం నిలబడేవాళ్లు కాదా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ దేశంలోని ప్రతి ఒక్కరికి తేడా తెలియాలి. ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.